ప్రపంచం మీదకి మహా విపత్తు రాబోతుంది. దేవుని మహాదినము, ఆ భయంకరమైన దినం రాబోతుంది. కాబట్టి మహాశ్రమల కాలం ఇంకొద్ది దూరంలోనే ఉంది. కాబట్టి మహాదినము, దేవుని దినం గురించి ఈయన ముందుగానే 2వ అధ్యాయంలో రాస్తున్నాడు. ఆ దినం ఎంత భయంకరమైందంటే మరి 2వ వచనంలో ఉంది, ఆ దినము అంధకారమయముగా ఉండును, మహాంధకారము కమ్మును, మేఘములను గాఢాంధకారమును ఆ దినమును కమ్మును, పర్వతం మీద ఉదయకాంతి కనబడినట్లు అవి కనబడుచున్నవి. కాబట్టి గొప్ప సైన్యము మరి వరసలు తీర్చి మానవుల్ని చంపడానికి రాబోతుందట. ఒక మిడతల దండు వలె అవి రాబోతున్నవని దేవుని వాక్యంలో సెలవిస్తుంది. కాబట్టి చూడండి, ఇక్కడ 3వ వచనం 2 మధ్యలో, అవి బలమైన ఒక గొప్ప సమూహము, ఇంతకుముందు అవి అటివి పుట్టలేదు, ఇక మీదట తరతరములకు అటివి పుట్టవు. వాటి ముందర అగ్ని మండుచున్నది, వాటి వెనక మంట కాల్చున్నది. అవి రాకమునుపు భూమి ఏదేను వనం వలె ఉండెను. అవి వచ్చిపోయిన తర్వాత తప్పించుకున్నది ఏదియూ విడవబడక భూమి ఎడారి వలె పాడైపోను. వాటి రూపములు గుర్రముల రూపములు వంటివి, రౌతుల వలె అవి పరిగెత్తి వచ్చును. రథములు ధ్వని చేయనట్లు, కొయ్యకాలు అగ్నిలో కాలుచు ధ్వని చేయనట్లు, యుద్ధములకు సిద్ధమైన శూరులు ధ్వని చేయనట్లు అవి పర్వత శిఖరముల మీద గంతులు వేయుచున్నవి. బహుశా ప్రవక్త ఈ మాటలు అష్షూరు రాజు, అష్షూరు సైన్యము మరి దండెత్తి వస్తున్న సందర్భాన్ని గురించి రాస్తున్నాడు. కానీ వాటికంటే మరి శ్రేష్టంగా చివరి దినాల్లో, అంత్య దినాల్లో, ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చిన దినాల్లో ఆ మహాదినం, యెహోవా ఆ తీర్పు దినాన్ని గురించి ఆయన వ్రాస్తున్నాడు. అది ఎంతో భయంకరంగా ఉంటుందని 10వ వచనం, వాటి భయము చేత భూమి కంపించున్నది, ఆకాశము తత్తరించున్నది, సూర్యచంద్రులకు తేజోహీనత కలుగుచున్నది, నక్షత్రములకు కాంతి తప్పుచున్నది. యెహోవా తన సైన్యమును నడిపించు ఉరుము వలె గర్జించున్నాడు. ఆయన దండు బహు గొప్పదైనది, ఆయన ఆజ్ఞను నెరవేర్చినది బలము కలది. యెహోవా దినము మహాభయంకరము, బహుభయంకరము, దానికి తాళగలవాడేవాడు. చూసారా, దేవుని దండు బయలుదేరి పరలోకం నుంచి దిగివచ్చున్నది. ఈ ప్రళయం, ఈ మహావిపత్తు, ఈ ఉగ్రత దినం రాబోతున్న ఈ కాలం నుంచి ఎవరు మనల్ని తప్పిస్తారు? దాని నుంచి తప్పించబడాలంటే ఏకైక మార్గం, అది మహా విపత్తు, ఉగ్రత పరలోకం నుంచి రాబోతున్నదని మనం గుర్తెరగాలి. దేవుని వాక్యాన్ని నమ్మాలి, విశ్వసించాలి. రెండవది, దాని నుంచి తప్పించుకునే మార్గాన్ని మనం కనుక్కోవాలి. ఎలా చేయాలి? దానికోసం మనం ఎలా తప్పించుకోవాలి? ఆ మరణం నుంచి, ఆ ఉగ్రత నుంచి, ఆ శిక్ష నుంచి, ఆ చీకటి నుంచి, ఆ ప్రళయం నుంచి ఎలా తప్పించుకోవాలంటే ఏకైక మార్గం మరి బైబిల్ చెప్తుంది. బైబిల్ ఎన్నోసార్లు చెప్పింది, మరలా 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 బైబిల్ ఘోషిస్తుంది. ఎలా ఆ ఉగ్రత దినాన్ని, ఆ మహాదినాన్ని తప్పించుకుంటారంటే బైబిల్ మరొకసారి జ్ఞాపకం చేస్తుంది. ఏమని చేస్తుంది అంటే 12వ వచనం, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విరుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. చూసారా, ఇప్పుడైనను, కాలం ఎంతో గడిచిపోయింది, ఎన్నో సంవత్సరాలు సువార్త ప్రకటిస్తుంది ఈ మధ్యలో, కానీ మనసులు మారటం లేదు, హృదయాలు కఠినం చేసుకున్నారు, దేవుని వైపు తిరగటం లేదు. దేవుని తీర్పుకు ప్రజలు, సంఘాలు, అవిశ్వాసులు, విశ్వాసులు కోకళ్ళలు సిద్ధంగా ఉన్నారు. ఎంతో బాధతో, వేదనతో ఈ యొక్క యోవేలు ప్రవక్త మరొకసారి ఇశ్రాయేలు ప్రజలకు, సియోను వాసులకు విజ్ఞప్తి చేస్తున్నాడు. నేడు ఈ కాలంలో ఇజ్రాయేల్ ఎవరంటే మనమే. మనము ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలు, మన సున్నతి హృదయ సంబంధమైనదని రోమాపత్రిక 2వ అధ్యాయంలో ఉంది. ఈ మాటలు మనకు తెలియజేస్తున్నాయి. కాబట్టి మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటే రిపెంట్, పశ్చాత్తాపడాలి. Repent means one who change
హిజ్ మైండ్ యాక్ట్ ఆన్ దట్ చేంజ్. పశ్చాత్తాపం అంటే ఒక వ్యక్తి మనస్సు మార్చుకోవటం, మారిన మనస్సుకు తగినట్లుగా జీవించటం. అది నిజమైన మారు మనస్సు. మారు మనసు అంటే నేను మారు మనసు పొందానని చెప్పుకుంటూ పాత క్రియలు చెప్పటం అది మారు మనసు కాదు. ప్రాచీన క్రియలు, అబద్ధాలు, అవే మోసాలు, అవే కోపాలు, అవే ద్వేషాలు, అవే అల్లర్లు, అవే ముచ్చట్లు వ్యర్థమైనగా అది మారు మనసుని భ్రమలో మారు మనసు అంటే అర్థం ఏంటంటే వన్ హూ చేంజ్ హిజ్ మైండ్ యాక్ట్ ఆన్ దట్ చేంజ్. మనస్సు మారాలి, మారిన మనసుకు తగిన క్రియలు చేయాలి. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో మరి పశ్చాత్తాపానికి మించినది ప్రాయశ్చిత్తం లేదు. నువ్వు దేవుని కోసం, దేవుని ఎడల నీవు నేను తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు దేవుని ఎదుట నిలవబడి మనం ఏం చేయగలం? ఏమి చేసినా ఆయన మన బలిని అంగీకరిస్తాడా? 1000 కోడెదూడలు అర్పించినా మరి ఎంత చేసినా సరే ఆయన మన అంగీకరించడు. కానీ మనం కేవలం పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపానికి మించింది మరొకటి లేదు. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేనే లేదన్న సంగతి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. మనం చేయాల్సిన ప్రాయశ్చిత్త బలి ఏంటంటే, ప్రాయశ్చిత్త బలి పశ్చాత్తాపడమే, మారు మనసు పొందటమే, దేవుని ఎదుట మన పాపాలు ఒప్పుకోవటమే, మన అతిక్రమ క్రియలు ఆయన ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టడమే. అందుకే రాయబడింది 12వ వచనం, ఇప్పుడైనా మీరు క్రైస్తవులుగా మనం కొనసాగుతున్నాం, సంఘంలో విశ్వాసులుగా కొనసాగుతున్నాం, స్త్రీలు, పురుషులు, నాయకులు, సేవకులు ఎన్నో సంవత్సరాల నుంచి మరి పరిచర్య జరుగుతూ ఉంది. కాలం అంతా గడిచిపోయింది, నడి వయసు వచ్చింది, వృద్ధాప్యం వస్తుంది. దేవుని వాక్యం చెప్తుంది ఎంతో నష్టపోయావు జీవితంలో. ఇప్పుడైనా సరే, ఏ రోజైనా సరే మరొక అవకాశం దేవుడు మనకి ఇస్తున్నాడు. మారు మనసు పొందండి, మారు మనసు పొందండి. మనం చనిపోయేంత వరకు కూడా దేవుడు ఈ మాట మాట్లాడుతూనే ఉంటాడు. ఆఖరి రోజు వరకు మాట్లాడతాడు. ఆయన మాటను పెడత్రమని పెడితే ఆ తర్వాత కన్ను మూసిన తర్వాత నిత్య నరకం, ఆరిన అగ్ని ఉండం, అంతకుమించి ఏం లేదు. కాబట్టి ఇప్పుడైనాను, ఈ మాట మీరు గమనించండి, ఇప్పుడైనా అంటే మించిపోలేదు సమయం. నీ గొంతులో ప్రాణం పోలేదు, ఇంకా నీ హృదయం ఉంది, ఊపిరి ఉంది. కాబట్టి పశ్చాత్తాపడండి. ఎప్పుడైనా మీరు ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఎప్పుడు ఉంటాం మనం? ఎప్పుడు మనం ఉపవాసం ఉంటాం? ఏదో బాధ, దుఃఖము, ఇంట్లో ఎవరైనా మనిషి చచ్చిపోయారు అనుకోండి, చచ్చిపోయిన తర్వాత బాబు వాక్యం మహేష్ వాక్యం పడే ఫోన్లు పడేయండి, నా వైపు చూడండి. ఇప్పుడైనాను మరి ఉపవాసం ఉండి, ఉపవాసం ఎప్పుడు ఉంటాం? మనిషి ఇంట్లో చనిపోయాడు అనుకోండి, తింటరాళ్ళు డెడ్ బాడీ పక్కన పెట్టుకొని ఎవడు అన్నం తింటాడా? తినరు కదా. అంటే బాధ, దుఃఖము, రోదన, ఏడుపు, కన్నీళ్ళు అది ఉన్నప్పుడు ఉపవాసం ఉంటారు. అంతులేని వేదన హృదయంలో ఉన్నప్పుడు ఉపవాసం ఉంటాడు. కాబట్టి మన పాపం విషయమై మనం ఎంత వేదన పడాలంటే, ఎంత బాధపడాలంటే ఉపవాసం ఉండి, ఒకటి. రెండవది కన్నీరు విరుచుచు, మూడవది దుఃఖించచ్చు, నాలుగవది మనఃపూర్వకంగా ఇది చేయాలి. మొట్టమొదటి రిపెంట్ అంటే ఇందులో 3 విషయాలు రాయబడ్డాయి. ఒకటి ఉపవాసం ఉండు, రెండవ కన్నీరు విడుచు, దుఃఖముఖినమైండు. చాలాసార్లు మనం ఏం చేస్తున్నామంటే మన పాపం విషయమై మనం చాలా లైట్గా తీసుకుంటున్నాం, పాపాన్ని తేలిగ్గా తీసుకుంటున్నాం, పాపాన్ని చూసి నవ్వుతున్నాం, పాపాన్ని చూసి ఆనందిస్తున్నాం. కానీ బైబిల్ ఏం చెప్తుంటే పాపాన్ని తీక్షణంగా తీసుకోవాలి, పాపం విషయమై ఏడవాలి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం, యాకోబు 4 చదవండి. 8 దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకుని, ద్విమనస్కులారా మీ హృదయాలను పరిశుద్ధపరుచుకుని. 9 వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడుగుడి, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. ఒకవైపు పాపము మన హృదయాలను, మన జీవితాల్ని కాల్చివేస్తూ ఉంటే, పాపము రోజు రోజుకి మనల్ని తినివేస్తుంటే, దాన్ని మనం పట్టించుకోకుండా ఆనందిస్తూ ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటే, ఇది ఎంత పూర్వ రోజుల్లో
ఆ రోమ్ నగరం తగలబడుతుండేనట. ఆ రోమా చక్రవర్తి ఎవరైనా నీరో చక్రవర్తి ఫిడేల్ వాయిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఫిడేల్ అంటే ఇది. ఒకవైపు పట్టణం అంతా తగలబడుతుంది. చక్రవర్తి పట్టణాన్ని కాపాడాల్సిన వాడు, అధికారులను ఉరికించాల్సిన వాడు, అలాంటి వాడు ఏమీ పట్టనట్టుగా ఫిడేలు వాయించుకుంటూ ఆనందిస్తున్నాడు. అలాగే పాపం మన జీవితానికి అవమానం చేస్తుంది, మనల్ని అగచాట్ల పాలు చేస్తుంది, మనల్ని నిత్య నరకం వైపు తీసుకొని వెళ్తుంది. ఇవేమీ పట్టించుకోకుండా మనం దాంట్లో ఆనందిస్తూ గడుపుతున్నామే. ఎంత విచారం ఇది! బైబిల్ చెప్తుంది. ఏం చెప్తుందంటే 9వ వచనం, యాకోబు 4:9, వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి, మీ నవ్వు దుఃఖమునకు, మీ ఆనందము చింతకును మార్చుకున్నది. ఇప్పుడు ఇదే చెప్తున్నాడు. ఎవరు? యోవేలు గురించి చెప్తున్నాడు. పశ్చాత్తాపడండి, రిపెంట్, పశ్చాత్తాపడండి. కానీ ఇప్పుడైనా మీరు, యోవేలు 2:12, ఉపవాసం అండి, కన్నీరు విరుచుచు, దుఃఖించచ్చు. అది చేయాలి మొట్టమొదటిగా. ఫస్ట్ థింగ్ ఏంటంటే రిపెంట్. సెకండ్ థింగ్ ఏంటంటే రిటర్న్, తిరిగి రండి. చూడండి ఆ మాటలు. ఇప్పుడైనా మీరు ఉపవాసం అండి, కన్నీరు విరుచుచు, దుఃఖించచ్చు, మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. రిటర్న్. తప్పిపోయిన కుమారుడు తండ్రికి దూరమైన తర్వాత తన జీవితం అంతా నష్టం చేసుకొని, అన్ని విధాలా నష్టపోయి, ఒక సేవకుని కంటే, పనివాడి కంటే, కూలివాడి కంటే హీనమైన స్థితి. ఒక ఇంట్లో యజమాని కుమారుడు, బంగారు వస్త్రాలు ఉన్నాయి, అన్నం ఉంది, పనివారు ఉన్నారు, విలాసాలు ఉన్నాయి, ఉదయం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, ఎప్పుడంటే ఏదంటే అది చేయొచ్చు. అలాంటి వాడు పాపానికి తాను అమ్ముకొని దూరదేశానికి వెళ్ళి అన్నీ నష్టపరుచుకొని వేషతో తినివేసి తన జీవితాన్ని పాడు చేసుకొని పందులు కాయటం, జీవులకు ద్వేషం, అలాంటి పని చేసి ఆఖరికి పొట్టు కూడా తినలేక సావులు చనిపోయి ఇంకొద్ది రోజులు చనిపోయేవాడు. అప్పుడు తను బుద్ధి తెచ్చుకొని తండ్రి యొద్దకు వెళ్దాం అనుకున్నాడు. అయ్యో నా తండ్రి, నువ్వు ఎంత మంచివాడు, ఉన్న బలంగా నీ యొద్దకు వస్తున్నా, నేను పాపిని, నన్ను నీ తండ్రి, నేను పరలోకంలోకి విరోధంగాను నీ ఎదుటను పాపం చేస్తున్నాను, ఇక నీ కుమారుడుగా అనిపించుకోవడానికి యోగ్యాన్ని కాను, నన్ను నీ కూలిమాల్లో ఒకనిగా పెట్టుకొనుము అని చెప్పాడు. అది తిరిగి రావటం. నువ్వు ఏ స్థితిలో పడిపోయావో ఆ స్థితిలో ఉండకూడదు. మోసంలో పడిపోయా, అబద్ధంలో పడిపోయా, దురాశలో పడిపోయావా, ఎక్కడ పడిపోయిన స్థితి మనకు తెలుసు. అక్కడి నుంచి లేవాలి. ఐ విల్ అరైజ్, ఐ విల్ కమ్ అండ్ ఐ విల్ సే, నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి ఈ మాటలు చెప్తాను. అది నిజమైన పశ్చాత్తాపం. తిరిగి తండ్రి వద్దకు రండి. యోవేలు భక్తుడు అంటున్నాడు, యూ ఫ్రెండ్స్, మీరు రండి, యో బ్యాక్ స్లైడర్స్ కమ్ అంటు మీ అని అంటుంది బైబిల్లో, ఇర్మియా గ్రంథంలో. పడిపోయిన వాళ్ళారా, తప్పిపోయిన వాళ్ళారా, వెనకకు దిగజారిన వాళ్ళారా, తిరిగి రండి, నేను మీ పాపాన్ని, మీ దోషాన్ని క్షమిస్తాను. ఇక్కడ కూడా చూడండి, యోవేలు 2:12, మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. మనపూర్వకంగా రావాలి. తిరిగి వచ్చేటప్పుడు ఏదో మందిరానికి తిరిగి వచ్చేటప్పుడు మనం ఎలా రావాలి? మనస్పూర్వకంగా రావాలి. మనపూర్వకంగా. మనసు లేకుండా మందిరానికి వచ్చి ప్రార్థన చేయడం ఉపయోగం లేదు. హృదయం ఎక్కడో ఇంటి దగ్గర పెట్టొచ్చి, మనసు ఇంకెక్కడో పెట్టి, బాడీ ఇక్కడ పెట్టి ప్రార్థన చేసే ఉపయోగం లేదు. అంటే నీ మనస్సు, నీ హృదయము, నీ శరీరము, నీ చిత్తము అన్నీ ఏకంగా కూడి, అప్పుడు అవన్నీ ఏకభావంతో దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడితే అప్పుడు దేవుడు నీ పాపాన్ని క్షమిస్తాడు. కాబట్టి తిరిగి నా యొద్దకు రండి. ఈ రాత్రి మధ్య ఉదయకాలంలో ఉపవాస కొడుకులో దేవుడు మిమ్మల్ందరినీ పిలుస్తున్నాడు, మనందరినీ ఆహ్వానిస్తున్నాడు. ఎందుకు ఆహ్వానిస్తున్నాడు? ఎందుకు భోజనాని కోసం కాదు, ప్రేమ విందు కోసం కాదు. దీనికోసం అంటే పాపాల విషయంలో పశ్చాత్తాపడండి. దేవుని ఉగ్రత మహాదినం రాబోతుంది. దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టండి. ఆ మహా ఉగ్రతలో, మహాసమలకాలంలోకి నువ్వు వెళ్లకుండా ఉండాలంటే ఏకైక మార్గం, నువ్వు పశ్చాత్తాపడాలి, తిరిగి నా యొద్దకు రావాలి. అది రెండవది. మూడవది చూడండి, 13వ వచనం, మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును, శాంతమూర్తియు,
అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపమును గనక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఏం చింపుకోవాలి? వస్త్రాలు కాదు. పూర్వకాలంలో ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే, ఏదైనా తెలియరాని విపత్తు జరిగితే, ఏదైనా గొప్ప శోక సందేశం వారికి అందితే వాళ్ళు ఏం చేశారు అంటే వెంటనే వస్త్రాలు చింపుకునేవాళ్ళు. ఎవరైనా ఒక రాజు చనిపోయాడని తెలిస్తే వెంటనే వస్త్రాలు చింపుకునేవాళ్ళు. వస్త్రాలు చింపుకోవటం అనేది వారికి ఎంతో బాధ గుర్తు. కానీ ఇక్కడ ఏం చెప్తుంటే వస్త్రాలు చింపుకోవటం కాదు. 37వ ఆదికాండంలో ఆయన యోసేపు వస్త్రాలు చింపుకున్నాడు కదా. అట్లా కాకుండా ఇక్కడ వస్త్రాలు కాదు, హృదయాలు చింపుకోవాలట. చూడండి, ఆ మాట నేను మళ్ళీ చదువుతాను, వినండి. 13వ వచనం, మీ వస్త్రములను కాక మీ హృదయంలో చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఆయన తట్టు మీరు తిరగాలి. చూసారా? అంటే మీరు అర్థం చేసుకున్నారా? వస్త్రంలో హృదయంలో చెప్పుకోవటం అంటే, హృదయం చెప్పుకోవటం అంటే 51:17 చదవండి. కీర్తన 51:17 చదవండి. దొరికిందా? 51:17 దొరకట్లేదమ్మా నీకు? చదువు. గనుక మీ వస్త్రంలో కాక మీ హృదయం చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. అంటే హృదయంలో చింపుకోవడం అంటే అర్థం ఏంటంటే మన హృదయాలను విరగొట్టుకోవాలి. 51:17 ఉంది. ఏముందయ్యా? 51:17 ఇంగ్లీష్ ఉందా? పర్వాలేదు, చదువురాను వచ్చినాడా? విరిగిన మనసే అది మీ వస్త్రంలో చింపుకోవడం అంటే అర్థం ఏంటంటే మీ హృదయాన్ని చింపుకోవడం అంటే మీ హృదయాన్ని విరగొట్టుకొని అని అర్థం. విరిగి నలిగిన హృదయంతో మీరు ఆయన సన్నిధిలోకి రండి. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం. మహాగణుడును మహోన్నతుడను పరిశుద్ధుడును ఇలాగ సెలవిస్తున్నాడు, నివసించువాడను ఆయనను వినయగల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును. ఇది అంటే హృదయాన్ని విరగొట్టుకోవటం అంటే అర్థం ఏంటంటే వినయం కలిగి ఉండటం, నలిగిన వారి ప్రాణం. చూసారా? మన వస్త్రాలు కాదు, మన హృదయాన్ని చింపుకోవాలి. మన పైన ఎన్ని వస్త్రాలు చింపుకున్నా ఏమి లాభం లేదు. హృదయం మారాలి కదా. హృదయం మారాలంటే హృదయం మార్పు కొరకు మన వస్త్రాలు చించుకున్నా మారదు, హృదయమే చించుకోవాలి, హృదయాన్ని పగలగొట్టుకోవాలి. కాబట్టి తర్వాత మాట ఏంటంటే నెంబర్ 1 రిపెన్, నెంబర్ 2 రిటర్న్, నెంబర్ 3 రెండ్ అంటే చించుకోవటం. నీ హృదయాన్ని చించుకోవటం, హృదయాన్ని పగలగొట్టుకోవటం, ఇది నిజమైన పశ్చాత్తాపం. కాబట్టి యోవేలు చెప్తున్నాడు, మరి ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా నా యొద్దకు రండి. అయితే ఎందుకు మనం మన వస్త్రాలు చింపుకోవాలి? ఎందుకు మన హృదయాన్ని పగలగొట్టుకోవాలి? ఎందుకు పగలగొట్టుకోవాలంటే ఒకవేళ మీరు పశ్చాత్తాపడి కన్నీరు కార్చి ఏడ్చి మీరు వినయం కలిగి వినయ ప్రాణం కలిగి ఉజ్జీవింపబడి తగ్గించుకొని హృదయాలు దేవుని సన్నిధిలో కుమ్మరించుకుంటే ఒకవేళ అప్పుడు దేవుడు మీ విషయమై మీకు చేయాలన్న కీడు చేయకుండా, ఆ కీడు చేయకుండా పశ్చాత్తాపడతాడు అని ఈయన చెప్తున్నాడు. చూడండి ఆ మాట 13వ వచనం. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును. ఎప్పుడు పశ్చాత్తాపడతాడు? ఎప్పుడు కీడు చేయకుండా ఉంటాడు అంటే మన హృదయాలు వృద్ధులు చేసుకోవాలి. విరిగి నలిగిన హృదయంతో ఆయన సన్నిధిలోకి రావాలి. మనం పూర్తిగా విరిగిపోవాలి. మనల్ని మనం పూర్తిగా ఆయనకు అప్పచెప్పుకున్నప్పుడే అది జరుగుతుంది. అది ఎన్నో విషయం చెప్పిన మీకు. 3వది 1 2 3 4 చూడండి.
రివైవల్. 18-19 చదువుతాను. అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషము పూని తన జనుల ఎడల జాలి చేసుకొనును. మరి యెహోవా తన జనులకు ఉత్తరం ఇచ్చిన చెప్పినదేమనగా, ఇకను అన్యజనుల్లో మిమ్మను అవమానాస్పదముగా చేయక మీరు తృప్తి పొందినంతగా నేను ధాన్యమును, కొత్త ద్రాక్షరసమును, తైలమును మీకు పంపించదు. అబ్బా, ఎంత మంచి మాట! దేవుడట వాస్తవానికి మనల్ని శిక్షించాలనుకున్నాడు. కానీ మనం పశ్చాత్తాపడి తిరిగి ఆయన వద్దకు వచ్చి మన హృదయాలు చింపుకొని దేవుణ్ణి వేడుకుంటేనట ఆయన ఏం చేస్తున్నట్టే మనకు చేయాలనుకున్న కీడు చేయకుండా ఆయన మనకు కొత్త ద్రాక్షరస తైలమును, అప్పుడు యెహోవా తన దోషమును బట్టి రోషము పూని తన జనుల ఎడలను జాలు చేసుకునేను. మరి యెహోవా తన జనులకు ఉత్తరం ఇచ్చినది ఏమనగా, చూసారా, దేవుడు జాలిపడే దేవుడు, దేవుడు కరుణగలిగిన దేవుడు, దేవుడు కృపగల దేవుడు. మనం పశ్చాత్తాపడితే చాలు దేవుడు క్షమిస్తాడు. ఎంత ఘోర పాపులైనా క్షమిస్తాడు. అయితే ఆయన క్షమాపణ పొందాలంటే ఏకైక మార్గం చూడండి. ఇంకా ఆయన వాళ్ళకి క్షమించి మనకేం చేస్తాడు? 19వ వచనం, మరి యెహోవా తన జనులకు ఉత్తరమిచ్చి చెప్పినది ఏమనగా, ఇకను అన్యజనుల్లో మిమ్మల్ని అవమానాస్పదముగా చేయక మీరు తృప్తి పొందినంతగా నేను ధాన్యమును, కొత్త ద్రాక్షరసమును, తైలమును మీకు పంపించేదను. ఇదేంటంటే నిత్య శిక్ష స్థానంలో ఇదేంటంటే ఆశీర్వాదం. శాపం రావాలి, నష్టం రావాలి దేవుని దగ్గర నుంచి మనం చేసిన క్రియలను బట్టి. కానీ మనం పశ్చాత్తాపడుతున్న విధానాన్ని బట్టి ఆ శాపానికి, ఆ తీర్పుకు బదులుగా దేవుడు మనకు కొత్త ద్రాక్షరసము, తైలము, ఆనందము, సంతోషము, క్షేమం ఇస్తున్నాడు. ఎంత మంచి దేవుడు! ఎంత రివైవల్, ఎంత ఉద్యోగం మనకిస్తున్నాడు చూసారా. కాబట్టి 4వ సంగతి రివైవల్. నెంబర్ 1 రిపెంటెన్స్, నెంబర్ 2 రిటర్న్, నెంబర్ 3 రన్, నెంబర్ 4 రివైవల్. నెంబర్ 5 ఇప్పుడు ఏమవుతుందంటే 28 చదువుతాను. 28, 29. సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును, కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. కొట్లు ధాన్యముతో నిండును. క్రొత్త ద్రాక్షరసమును, క్రొత్త తైలములను గానుగులకు పైగా పొర్లిపారును. అబ్బా, ఎటువంటి మాటలు ఇవి! పాపులమైన మనల్ని, ఎన్నికలేని మనల్ని, పుట్టువాంటి మనల్ని దేవుడు కరుణించి క్షమించి మరి ఆయన మనల్ని ఉజ్జీవింపజేసి ఆకాశం నుంచి వర్షాన్ని ఇచ్చి, కడవరి వర్షం, తొలకరి వర్షం ఇచ్చి ఆయన మనకేం చేస్తాడట? సంతోషం ఇస్తాడట. 28 చదువుతాను. సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. ఉత్సహించండి, సంతోషించండి. ఏమిటి తర్వాత వర్డ్? రిజాయిస్ కదా. ఎన్ని స్టెప్స్ ఉన్నాయి? 7 స్టెప్స్ చెప్తాను మీకు. నెంబర్ 1 రిపెంటెన్స్, రిపెంట్ లేకపోతే. నెంబర్ 2 రిటర్న్. నెంబర్ 3 రెండ్ అంటే చించుకోవటం. నెంబర్ 4 రివైవల్. నెంబర్ 5 రిజాయిసింగ్, సంతోషం, ఆనందం ఇస్తాడు. కొట్లలో ద్రాక్షరసం ఉంటే ఎట్లా ఉంటుంది? తృప్తి, ఆనందం, సంతోషం దేవుడు మనకి ఇచ్చేవాడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, 28వ వచనం చదవండి ఎవరన్నా. 25. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇత్తును. చూసారా, ఈ దేవుని సైన్యము ఈ యొక్క మిడతలద్దంటట ఇది పంటంతా తినేస్తుంది వీరి పాపాన్ని బట్టి. అప్పుడు దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఏమని ఇస్తున్నాడంటే, ఏదైతే మీ పంట నాశనం అయిందో, నా మిడతలు, నా దండు మీ యొక్క పంటను తినివేశాయో అవన్నీ కూడా మీకు మరలా
చివరికి నా మాట, నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటలు మీకు మరలా నిత్తును, అంటే మరలా ఇస్తాను. తినేమంటాడు ఇంగ్లీష్లో రెస్టరేషన్, సమకూరుస్తాడు. ఏదైతే పాపం వల్ల అవిధేయత వల్ల మనం కోల్పోయామో అవన్నీ కూడా తిరిగి మళ్ళా మనకు సమకూరుస్తాడు. ఉదయకాలంలో మన దేవుడు ఎంత మంచి దేవుడు కదా. ఆయన ఇది రెస్టరేషన్ అనే మాటను కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఇక చివరిది ఇంకొక మాట ఉంది, 28, 29 మాట నేను చదువుతాను. తర్వాత, నేను సర్వజనముల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవ్వనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును. ఈ వచనం లిటరల్గా ఎక్కడ జరిగింది? ఇదే వచనం ఎక్కడ నెరవేర్చబడింది? ఎక్కడ నెరవేర్చబడింది? ఏదో చెప్పండి అయ్యా, ఎక్కడ జరిగింది? ఎక్కడ నెరవేర్చబడింది? పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మ దేవుడు ఆకాశం నుండి దిగి వచ్చాడు. మీకు తెలుసు కదా మాటలు, మీకు తెలిసిన మాటలు ఇవన్నీ. 2వ అధ్యాయం అపోస్తల కార్యములు 2వ అధ్యాయం, అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 17వ వచనం. అంత్యదినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించుదురు, మీ యవనములు దర్శనంలో కలుగును, మీ వృద్ధులు కలుగుదురు. కాబట్టి ఇవన్నీ రాయబడిన మాటలు ఎక్కడ రాయబడ్డాయంటే, మరి యోవేలు ప్రవక్త ద్వారా రాయబడిన మాటలు పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినప్పుడు దీనికంటే ముందుగానే యోవేలు ప్రవక్త ద్వారా ఈ మాటలు రాయబడ్డాయి. ఆ దినాన పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి దిగి వచ్చాడు. మీకు తెలియదు ఈ విషయాలన్నీ 2వ అధ్యాయం 1వ వచనం. పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలు అంటే ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండిన ఇల్లంతా నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిన్న వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు రెన్యువల్ అంటారు దీన్ని. పరిశుద్ధాత్మ చేత దేవుడు రెన్యువల్ చేశాడు. అర్థమైందండి? పరిశుద్ధాత్మ దేవుడు 7 విషయాలు నేను మీకు చెప్పాను, మీరు జ్ఞాపకం పెట్టుకోండి. కాబట్టి మొట్టమొదటిగా మీరు గుర్తుపెట్టుకోండి 7 విషయాలు. అందులో మొట్టమొదటిది ఏంటంటే రిపెంటెన్స్, పశ్చాత్తాపడండి. పాప క్షమాపణ పొందాలంటే ప్రాయశ్చిత్తం తప్ప మరి ఇంకోటి లేదు. కాబట్టి పశ్చాత్తాపడాలి. మరి అది మొదటి సంగతి. రెండవది ఏమిటంటే ఆయన వద్దకు రావాలి, తిరిగి ఆయన వద్దకు రావాలి. తప్పైన కుమారుడు తిరిగి తండ్రి వద్దకు వచ్చినట్లుగా మీరు ఏ స్థితిలో ఉన్నా ఉన్నపలంగా దేవుని వద్దకు రావాలి. మూడవది మీ వస్త్రాలు కాదు, ఏం చెప్పుకోవాలంటే మీ హృదయాలు చెప్పుకోవాలి. విరిగి నలిగిన హృదయంతో ఆయన దగ్గరికి మీరు రావాల్సిన అవసరం ఉంది. అంత మాత్రమే కాదు, మరి అలా కనుక మీరు చేస్తే మీలో దేవుడు గొప్ప ఉద్యోగం ఇస్తాడు. అర్థమైందండి? ఆయన మీకు తృప్తిని ఇస్తాడు, కొత్త ద్రాక్ష రసము, ధాన్యము, తైలం మీకు ఇస్తాడు, మరి రివైవల్ ఉద్యోగం ఇస్తాడు. అంత మాత్రమే కాదు, రిజాయిసింగ్, సంతోషం, ఆనందం ఇస్తాడు. ఏవైతే మనం పోగొట్టుకున్నామో అవన్నీ ఇస్తాడు. తర్వాత 5వది రెస్టరేషన్. రెస్టరేషన్ అంటే తిరిగి మనం అందరం కూడా సమకూర్చబడతాం. 7వది ఏంటంటే, 7వది ఏం చెప్పుకున్నాం మనం? ఏంటంటే రెన్యువల్. పరిశుద్ధాత్మ ద్వారా మళ్ళీ రెన్యువల్ చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన మీద ఆయన ఆత్మ మన మీద కుమ్మరించబడుతుంది. ఎంత మంచి దేవుడు! ఉదయకాలంలో మన దేవుడు ఎంత గొప్ప దేవుడో, మనం ఎంత గొప్ప పాపులమో, మనం పాపం చేసి మన జీవితంలో ఎంత నష్టపోయామో ఉదయకాలంలో జ్ఞాపకం చేసుకొని దేవుని తలపోసుకొని పశ్చాత్తాపడి ఆయన ఎద్దకు వచ్చి హృదయాలు ఆయనది చెప్పుకుంటే మనం 3 పనులు చేస్తే చాలు. ఏం చేయాలి? మనం 3 చేస్తే ఆయన 4 చేస్తాడు. ఏమిటి మనం చేయాల్సిన 3? 1 పశ్చాత్తాపడాలి, 2వది ఆయన ఎద్దకు రావాలి, 3వది మన హృదయాలు చెప్పుకోవాలి. ఈ 3 చేస్తే ఆయన ఏం చేస్తాడంటే, ఆయన రివైవల్ ఉద్యోగం ఇస్తాడు, సంతోషం ఇస్తాడు, సమకూరుస్తాడు, ఆత్మనిస్తాడు. ఎంత గొప్ప దేవుడు! ఉదయకాలంలో
మన దేవుని ఎదుట మనం పశ్చాత్తాపడి ఎవరికి వాళ్ళంగా వ్యక్తిగతంగా మనం ప్రార్థన చేద్దాం. వ్యక్తిగతమైన తప్పిదాలు దేవుని వాక్య వెలుగులో పశ్చాత్తాపడి పాపం ఒప్పుకొని విడిచిపెట్టి వ్యక్తిగత సంఘ కుటుంబ అక్కర్ల కొరకు నశించిన ఆత్మల కొట్లు భారం ఉంటుంది అనేకమైన అంశాల కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడి వాక్యమును దీవించుగాక. అందరూ ఎవరికి వారు వ్యక్తిగతంగా దేవుని వాక్యాన్ని బట్టి పశ్చాత్తాపడండి. ప్రార్థన అయినానే వాళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళని దీవించి వీళ్ళని దీవించి వాళ్ళకి ఆరోగ్యం అది కాదు. ప్రార్థన అంటే ముందు ఎవరికి వారు వ్యక్తిగతంగా ఒప్పుకోవాలి. పశ్చాత్తాపం నువ్వు చేసిన పాపాలు, నేను చేసిన పాపాలు దేవుని ఎడల ఒప్పుకోవాలి. ఆ తర్వాత వాక్యాన్ని ఆధారం చేసుకుని ప్రార్థన చేయాలి. ఆ తర్వాత సంఘ అక్కర్లు, మరి అనారోగ్యంతో బాధపడేవారు మన సంఘాలు ఎంతోమంది ఉన్నారు, వారి కోసం ప్రార్థన చేద్దాం. దయతో ఆదివారం పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. మా వంట చేసేవారు, అదేవిధంగా కూరగాయలు కట్ చేసే సహోదరులు, వంట సహకరించేవాళ్ళు, కూరగాయలు తెచ్చేవాళ్ళు, మందిరం శుభ్రం చేసేవాళ్ళు, బాత్రూమ్ క్లీన్ చేసేవాళ్ళు, మల్ల పంచేవాళ్ళు, పాటలు పాడేవారు, వాయిద్యాలు వాయించేవాళ్ళు, ఎన్నో ఉన్నాయి. స్త్రీల కొడుకులు, యవనస్తుల కొడుకులు తీసుకునేవాళ్ళు, సండే స్కూల్ తీసుకునేవాళ్ళు, అనుబంధ సంఘాలు, అదేవిధంగా సహోదరుడు విజయ్ కుమార్ గారికి మంచి ఆరోగ్యం, అనుబంధ సంఘాలు, మన కుటుంబంలో ఉన్న సమస్యలు, పేదరికం, ఆర్థిక, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని ఉన్నాయి, నేనే చెప్పుకోవచ్చు. దయచేసి ప్రార్థన చేయండి, భారంగా చేయండి. మరి యోగులు చెప్పిన మాటలు మనసులో పెట్టుకుని మనం పశ్చాత్తాపడకుండా, హృదయంలో పాపాలు క్షమించబడకుండా ఎంత ప్రార్థన చేసినా అది ప్రార్థన చేయదు. నేను నా హృదయంలో పాపము లక్ష్యం చేసినాను, ప్రభువు నా మనవి వినకపోయింది. కాబట్టి మన హృదయంలో పాపాన్ని తీసివేసి క్షమించబడి ఆ తర్వాత మీరు ప్రార్థన చేయండి. అందరూ ప్రార్థన చేయండి, క్లుప్తంగా ప్రార్థన చేయండి. భోజనాలు ఉంటాయా? మోజస్ భోజనాలు ఉంటాయా? భోజనాలు, ఆఖరిలో భోజనాలు ఉంటాయి. అందరూ ప్రార్థన చేయండి. టైం మనం 2 గంటల వరకు ఉంటాం. ప్రార్థించండి.